బిజినెస్ జేయాలంటే లక్షలు లక్షలు అవసరము అని ఎవడు మామ నీకు జెప్పింది? ఖాళీ రూ. 1720 ఉన్నాయి నీ దగ్గర సాలు. ఎట్లా జేయాలో జూపిస్తా జూడు మంచిగా. 2 ప్యూర్ నాటుకోళ్ళు తీసుకో, పొదుగున్న నాటుకోళ్ళు తీసుకో. ఊర్లో లెంకుతే రూ. 500, 500కి దొరికిపోతది. 2 కోళ్ళకి రూ. 1000 అయిపోతది. ఒక్కో కోడి కింద 18 గుడ్లు అంటే 36 గుడ్లకు నీకు ఒక్కో గుడ్డు రూ. 20 పడ్డా గూడా నీకు ఎంత రూ. 720 అయిపోతాయి. కోళ్ళయి గుడ్లయి కలిపితే రూ. 1720తోటి నువ్వు బిజినెస్ చాలు జేసుకుంటున్నావు. ఏం జేస్తావు నెక్స్ట్ ప్రాసెస్? ఇంటికాడికి తెచ్చుకున్న తర్వాత 2 కోళ్ళని 18 గుడ్ల పైన ఏసి కూర్చోబెట్టాయి. 21 రోజు తర్వాత పిల్లలెళ్తాయి. 3 గుడ్లు ఖరాబ్ అయిపోయినా గూడా ఒక్కో కోడి 15 పిల్లలు తీస్తది. 2 కోళ్ళయి కలిపి 30 పిల్లలు. ఈ 30 పిల్లలను 6 నెలల దాకా పెంచు. 6 నెలల దాకా పెంచితే 5 పిల్లలు చచ్చిపోయి 25 బర్డ్స్ అయిపోతాయి. దీంట్లో 10 పుంజులుంటాయి, 15 కోళ్ళుంటాయి. ఈ 15 కోళ్ళని ఇట్లనే పెంచుకో, ఇట్లనే ఉంచుకో. 2 పుంజులను పెట్టుకో. అవిటంట మిగతా 8 పుంజులు రూ. 1000 చొప్పున అమ్మేసినావు అనుకో, 8000 వచ్చేస్తాయి మామ. ఆ 8000తోటి నువ్వు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకో దీంట్లో. దాని తర్వాత నీ 15 కోళ్ళు రోజు ఎన్ని గుడ్లు పెడుతుంటాయి? 4 గుడ్లు పెడుతుంటాయి. 4 గుడ్ల నుంచి పిల్లలు తీస్తే ఒక గుడ్డు ఖరాబ్ అయిపోయి 3 పిల్లలు వెళ్తాయి మామ. 3 పిల్లలు ఇంటూ నెల రోజులు అంటే 30 రోజులు అంటే 90 పిల్లలు అయిపోతాయి మామ. ఈ 90 పిల్లలకు నెల రోజులు దాకా చేసి అమ్ముతావు మామ. 10 పిల్లలు చచ్చిపోయినా కూడా నెల దాకా పెంచినప్పుడు 80 పిల్లలు ఒక నెల పిల్లలు అవుతాయి. ఒక నెల పిల్లలు ప్యూర్ నాటుకోడి పిల్లలు రూ. 125 మార్కెట్లో దొరుకుతున్నాయి. 80 పిల్లలు ఇంటూ రూ. 125 ఓ పిల్ల అనుకున్నా కూడా 10,000 మామ. ప్రతి నెల 10,000 వస్తుంటాయి. నీకు నెల రోజులు మేపితే ఓ 2,000 మేతకు పోయినా కూడా 8,000 మిగిలిపోతాయి. అట్లా గిట్లా బిజినెస్ చేయాలి మామ. ఇవాళ రేపు మస్తు మందికి ఏంటంటే రీల్స్ చూసి అలవాటు అయిపోయి షార్ట్లోనే విషయం తెలుసుకుందాం అన్నట్టు. కానీ షార్ట్ విషయం, చిన్న విషయం ఎప్పుడైనా క్లారిటీగా బిజినెస్ని రన్ చేయడానికి యూజ్ కాదు మామ. అందుకోసం ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ షార్ట్ టాపిక్ని కొద్దిగా మంచిగా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తా. ఓసారి వీళ్ళ నుంచి ఇంకా ఇంపార్టెంట్ మామ. చాలామంది 90% మంది ఇప్పుడు నేను చెప్పిన 1.5 నిమిషంలో ఒడగొట్టిన టాపిక్కే కావాలనుకుంటారు. కానీ ఇప్పుడు చెప్పబోయే ఒక 8 నిమిషాల టాపిక్ ఎవరు ఇంట్రెస్ట్ చూపరు. ఎవరైతే ఆ టాపిక్ ఇప్పుడు 8 నిమిషాలు ఏదైతే టాపిక్ చెప్తానో ఆ టాపిక్ వింటే ఈ ప్లాన్ ఏదైతే ఉందో అది 100% సక్సెస్ అవుతుంది. ఎట్లా చెప్తా క్లారిటీగా వీడియో తీసి చూద్దాం. మనం A to Z ఇన్ఫర్మేషన్ చూద్దాం. ముందు ఏం చేస్తావు మామ అంటేను, ఏం చేస్తావు? 2 కోళ్ళని తీసుకుంటావు. 2 కోళ్ళు ఏడ తీసుకుంటావు? ఫామ్ల దగ్గర తీసుకున్నావు అనుకో, నీకు 800 నుంచి రూ. 1000 దాకా ఒక్క కోడి దొరుకుతుంది. ఎందుకంటే ఆడ ఫామ్ రెంట్ కట్టాల్సి వస్తుంది వాళ్ళకు. జోడీ పెట్టుకుంటే అంటే వర్కర్స్కి అమౌంట్ నెలకు 15,000 18,000 ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళకు. దాంతోపాటు కరెంట్ బిల్లులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి మా ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళ దగ్గర 800 నుంచి రూ. 1000 దాకా ప్యూర్ నాటుకోడి దొరుకుతుంది. ఏదైతే 500 లోపు దొరుకుతున్నాయో అవి సొనాలి కోళ్ళు ఉంటాయి మామ. అవి పొదుగు కూర్చోవు, నువ్వు అమ్మనికి పోతే కూడా రేట్ రాదు. అందుకోసం పైసల అగ్గోల చక్కర్లో పడి నువ్వు ఆ సొనాలి కోళ్ళని తెచ్చుకోకు, నాటుకోళ్ళు అని. ఇది ఫామ్ల కాడైతే గీ రేట్ ఉంటుంది. నువ్వు అదే ఊర్లలో అంటే ముందు రూ. 400 కూడా అమ్ముతుండే ఊర్లలో. ఇప్పుడు ఏం చేసినారంటే వాళ్ళు రూ. 500 చేసినారు మామ. మళ్ళీ ఫామ్ల కాడ గంత రేటు, మళ్ళీ ఈ ఊర్లలో ఎందుకు ఇంత తక్కువ రేటు? మళ్ళీ సగానికి సగము అంటే ఊర్లలో ఎట్లుంటుంది అంటే ఒక చిన్న జాలి లాంటిది ఏమైనా ఇల్లు లాంటిది ఉంటుంది కోళ్ళది. ఆ దాంట్లో ఉంటాయి. రాత్రిపూట పొగలు ఏం చేస్తారు? వాళ్ళు తెరిచేయంగానే బయటికి వచ్చేస్తాయి. జనంతా నూకలు వేసేస్తాయి. ఇంటి చుట్టుపక్కల అక్కడ ఇక్కడ తిరిగి తినేసి వస్తాయి. మళ్ళీ సాయంత్రం వచ్చి అవి జాగలో అవి వచ్చేస్తాయి. గుడ్లు పెట్టేట్టుకుంటే ఆడనే గుడ్లు పెడతాయి అవి జాగలో అవి. అందుకోసం రూపాయి ఖర్చు రాదు వాళ్ళకి మేత ఖర్చు. అందుకోసం ఆడ నీకు 500లో దొరుకుతున్నది. ఫామ్ రెంట్ ఉండదు, ఫీడ్ కాస్ట్ ఉండదు, లేబర్ కాస్ట్ ఉండదు, ఏది ఉండదు. కాబట్టి 500లకు దొరుకుతుంది. మళ్ళీ ఫామ్ల కాడ పీరం ఎందుకు దొరుకుతుందా అంటే చెప్పేసినాను, నీకు అర్థం చేసుకోవచ్చు. నువ్వు ఫీడ్ కాస్ట్, వర్కర్ కాస్ట్, ఫామ్ రెంట్ కాస్ట్, కరెంట్ బిల్ కాస్ట్ ఇది మొత్తం ఉంటుంది. కాబట్టి ఫామ్ల కాడ జర రేట్ ఉంటుంది. ఇది అందుకోసం నువ్వు ఊర్లలో 2 కోళ్ళు కాబట్టి ఊర్లలో ఒక 10 ఇల్లు తిరిగినావు అంటే నీకు దొరికిపోతాయి. 2 కోళ్ళు తెచ్చుకో. పొదుగు లేవు పొదుగు దొరికితే ఓకే, పొదుగు దొరకతలేవు, పొదుగు ఉన్నాయి దొరుకుతలేవు అంటే 2 కోళ్ళని నార్మల్ కోళ్ళని తెచ్చుకో. అవి పొదుగు అయిన దాకా జర్ర ఓపిక పెట్టు. 2 కోళ్ళు ఒకటేసారి పొదుగు అవుతాయా అని గ్యారెంటీ ఉన్నదా అంటే లేదు. ఒకటి వెనకాల ముందు ఉన్నా కూడా ఏం చేయాలంటే ఏదైతే కోళ్ళు ఒక కోడి ముందు పొదుగు అవుతుందో ఆ కోడికి ఏం చేయాలంటేను కొన్ని పాత గుడ్లు కానీ దుకాణం గుడ్లు కానీ వేసేసి కూర్చోబెట్టేస్తాయి. మిగతా వేరే కోడి కూడా గుడ్లు పెట్టి పొదుగైంది అనుకో, అప్పుడు ఏం చేయాలంటే ఈ పాత గుడ్లు తీసేసి కోడికి 2 కోళ్ళకు 18 గుడ్లు వేసేసి ఫ్రెష్ గుడ్లు వేసి గట్ల అయిపోయాయి మా అమ్మ. ఇక ఆ నుంచి పొదుగు ఏది కోళ్ళు తెచ్చుకున్న రోజు నువ్వు డే 1 అనుకుంటే డే 21 రోజు తెచ్చుకొని నువ్వు పొదుగు కూర్చోబెట్టినావు.
పొదుగు కూర్చోబెట్టిన తర్వాత కోళ్ళని కూర్చోబెట్టిన తర్వాత 21 రోజుకు పిల్లలు వెళ్తాయి మామ. 21 రోజు టైం పడుతుంది. మూడు గుడ్లు ఖరాబ్ అయిపోయిన 6 గుడ్లు ఖరాబ్ అయిపోయినా కూడా 36 గుడ్ల నుంచి 30 పిల్లలు వెళ్తాయి. అది కూడా మన పోయిన వీడియోలు నాటుకోళ్ళ గుడ్ల పైన ఎట్లా కూర్చోబెడుతున్నాము, ఆ జాగా ఎట్లా రెడీ చేస్తున్నాము, ఆ జ్యూసేను కోళ్ళని కూర్చోబెడితే కానీ పిల్లలు వెళ్తాయి. ఇంకోటి గుడ్లు ఏడు నుంచి అయితే తీసుకొస్తున్నావు ఆ గుడ్లను ఏం చేయాలంటాను నీళ్ళలో వేసి తీసుకురా. వాళ్ళ దగ్గర కిందికి పోయిన గుడ్లు మంచి గుడ్లు, పైకి నీళ్ళలో పైకి తేలే గుడ్లు ఏమో ఖరాబ్ గుడ్లు. కథం ఆ ఖరాబ్ గుడ్లు తీసుకోకు, నీళ్ళలో మునిగిపోయిన గుడ్లే తీసుకురా. తీసుకొచ్చి పొదుగు కూర్చోబెట్టుకో. ఇది అయిపోయింది మామ, ఇది అయిపోయింది. దీని తర్వాత ఏం చేస్తావు, పిల్లలు వెళ్తాయి 31 రోజు. ఇంకోటి నువ్వు పిల్లలు కూడా ఎట్లా కూర్చోబెట్టాలంటే కోడికి రోజు కోడికి దానా కూడా ఇంపార్టెంట్ కదా మామ. దానా ఏం పెట్టాలి, ఏం లేదు మామ. కోడికి 2 కోళ్ళు ఉంటాయి కాబట్టి మీ దగ్గర మిగిలిపోయిన అన్నం ఏదైతే ఉంటుందో అన్నం కూర కలిపేసి పెట్టాయి, కొన్ని నూకలు పెట్టే సరిపోతుంది. వాళ్ళు ఇంటి దగ్గర ఆ కోళ్ళు పెంచుకునేటోళ్ళు గంతే పెడతారు. రూపాయి దానా కాస్ట్ రాదా వీటికి. 21 రోజుల్లో పిల్లలు వెళ్తాయి. పిల్లలు వెళ్ళినప్పుడు నువ్వు ఏం చేయాలంటే 2 కోళ్ళ పిల్లలు ఒక్క కోడికి ఇచ్చేయి. 15 పిల్లలు ఒక్క కోడికి ఇచ్చేసినావు అనుకోను, కథం ఒక్క కోడికి ఇచ్చేస్తే ఎన్ని పిల్లల 30 పిల్లలతో ఉంటే ఒక కోడి ఉంటుంది. ఇంకో కోడికి ఏం చేస్తావు అంటే నువ్వు 500కి అమ్మాయి. అదే 500 600 నీకు ఎంత గిరాకుంటే అంత అమ్మేసి ఏం చేయాలంటే ఆ పైసలతో స్టార్టర్ ఫీడ్ తెచ్చుకో. సరేనా, కోడి పిల్లలకు స్టార్టర్ ఫీడ్ తెచ్చుకో. స్టార్టర్ ఫీడ్ దొరుకుతలేదు అంటే అవే పైసలతో నువ్వు ఏం చేయాలంటే సజ్జలు, జొన్నలు, రాగులు ఈ 3 పట్టుకొచ్చుకొని మంచిగా రోజు నీళ్ళలో నానబెట్టు. పొద్దుకి ఏం చేయాలంటే నానబెట్టు, పొద్దుగాల లేచి మంచిగా వీటిని కడిగేసి కోడి పిల్లలకు ఒక గిన్నెలో తిన్నికే పెట్టాయి. ఇక 30 పిల్లలను ఒక్క కోడి తీసుకొని నీ ఇంటి చుట్టుపక్కల నీ ఇంటి ముంగల తిరుగుతుంటుంది, తినిపించుకుంటుంది మంచిగా. మళ్ళీ రాతడికి ఆ జాలిలో వచ్చేస్తుంది మామ. ఇట్లా పెంచుకుంటూ పోతే నువ్వు చూస్తారా ఎన్ని 6 నెలల పిల్లలు అయిపోతాయి. ఈ 500 మేత 6 నెలల దాకా సరిపోతుందా అంటే 500కి ఎంత మేత వస్తుందో అంతే తెచ్చుకో మామ. తెచ్చుకున్న తర్వాత మరాజ్గా నీకు 2 నెలల దాకా కూడా నడుస్తుంది. 2 నెలలు నడిచినా కూడా దాని తర్వాత అట్లనే సజ్జలు, జొన్నలు ఏవైతే నీ ఇంట్లో ఉన్నాయి నెల దాటిన పిల్లలు అంటే ఏం చేస్తావు, జర నీ నూకలు ఇక కూరగాయలు వేస్టేజ్ కూరగాయలు కోసేసుకుంటావు. దాని తర్వాత మిగిలిపోయిన అన్నం కూర కలిపేసి పెట్టినా వస్తుంది, సరిపోతుంది. ఎక్కువ కోళ్ళు లేవు, తక్కువన్నాయి కాబట్టి ఇది నడిచిపోతుంది మామ. ఫీల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేయకుండా కూడా నడిచిపోతుంది. ఇంటికాడ పెంచుకునేటోళ్ళు ఇట్లనే పెంచుతారు. ఇక చూస్తారా అని ఎంత 6 నెలలు దాటుతాయి. 6 నెలలు దాటంగానే నీకు 30 పిల్లల నుంచి 5 పిల్లలు పోయినా కూడా ఎన్ని మిగులుతాయి, ఎన్ని వస్తున్నాయి నీ దగ్గర 30ల నుంచి 5 చచ్చిపోయినా కూడా ఎంత 25 మిగులుతున్నాయి. 25ల నుంచి 8 పుంజులను అమ్మేస్తావు. 8 పుంజులను అమ్మేస్తే 8,000 వచ్చేస్తాయి. 1000 రూపాయలు ఒకటి బోనాల పండుగకి ఈజీగా పోతాయి. 8 పుంజులను అమ్మేస్తున్నావు. దాని తర్వాత 8,000తో ఉంటే ఇక నువ్వు ఏం చేయాలంటే నీకేమైనా ఇన్వెస్ట్మెంట్ మేతకు కానీ లేదంటే ఇంకా జర్రంతా జాలి పెద్దగా చేసుకుంటావా అది కానీ ఆ 8,000 ఇన్వెస్ట్మెంట్ కోసం ఉంచుకో. ఇక నీ దగ్గర ఏంది ఇక పిల్లలు ఇవి ఎట్లా ఆ 8,000లో స్టార్టర్ ఫీడ్ కొనుక్కొచ్చుకో మామ. ఇంకో స్టార్టర్ ఫీడ్ బ్యాగులు కొనుక్కొచ్చుకో. పెద్ద కోళ్ళకి అయితే 15 కోళ్ళు అయినాయి కదా, ఇంటి పక్కలనే తిరుగులాడుతుంటాయి, అక్కడిక్కడ తిరిగి తినేసి వస్తాయి, నూకలు అవి ఇవి తినేసి వస్తాయి. మిగిలిపోయిన అన్నం కూర కలిపేసి పెట్టేస్తే అయిపోయి. దాంట్లో ఫీడ్ కాస్ట్ ఎక్కువ ఏం పెట్టకు. ఇంటికాడ అయితే గిట్లుంటుంది, ఇంట్లో దగ్గర ఇట్లా పెంచుకోవచ్చు. అదే ఇక నీకు దగ్గర పుంజులు అమ్మిన 8,000తో ఏం చేయను, స్టార్టర్ ఫీడ్ తెచ్చుకో. స్టార్టర్ ఫీడ్ తెచ్చుకొని ఏం చేయాలంటే నెల దాకా నీకు స్టార్టర్ ఫీడ్ పెట్టాల్సి వస్తుంది ఆ పిల్లలకి. స్టార్టర్ ఫీడ్ పెట్టి నెల కాగానే పిల్లలకు 125 రూపాయలకు ఒక ప్యూర్ నాటుకోడి పిల్ల పోతున్నా. సొనాలి పిల్ల వచ్చేసి 100 రూపాయల దాకా పోతుంది. కానీ ప్యూర్ నాటుకోడికే మంచి డిమాండ్ ఉంటుంది మామ. అందుకోసం కళ్ళు మూసుకొని ఒక్క నెల ప్యూర్ నాటుకోడి పిల్ల 125 రూపాయలకైతే పోతుంది మామ. మస్తు ఇవాళ రేపు ఏమవుతుందంటే ఆ సొనాలి మార్కెట్లో వచ్చినప్పటి నుంచి సేమ్ మన నాటుకోళ్ళ లెక్కలు కనిపిస్తున్నది కాబట్టి అవిడ్డే నాటుకోళ్ళు అనుకుంటున్నారు జనాలు. అరే ఈడ ఇంత తక్కువగా వస్తున్నాయి, ఈడనేమో ఇంత పీరం అంటున్నాడు, ఇంత రేట్ అంటున్నారు అంటారు కొందరు. కానీ వాళ్ళకి తెలిసిన తర్వాత అవి తీసుకున్న తర్వాత 6 నెలలు పెంచిన తర్వాత లాస్ అయిన తర్వాత అప్పుడు మన మాటలు గుర్తుకొస్తాయి. అరే ఇవి ప్యూర్ నాటుకోళ్ళు కోడి పిల్లలు కావు కదా మామ అని. ప్యూర్ నాటుకోడి పిల్లలు అగ్వల ఏడ దొరికాయి మామ. ఇవాళ రేపు అయితే 100%లో 99% ప్యూర్ నాటు దొరుకుతూనే లేవు. అది నువ్వు ఫిక్స్గా ఖాళీ 1% మంది దగ్గరనే ప్యూర్ నాటుకోళ్ళు ప్యూర్ నాటుకోడి పిల్లలు దొరుకుతున్నాయి. అది ఎందుకంటే ప్యూర్ నాటుకోళ్ళు జర తక్కువ గుడ్లు పెడతాయి, పిల్లలను పెంచుడు కూడా చాలా సున్నితంగా పెంచాల్సి వస్తుంది. గిట్లా మామ ఇక నెల దాకా పెంచుతుంటావు, వాటికి అమ్మేస్తుంటావు.
ఇది మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్. ఖాళీ నువ్వు నిమిషం నారాలనే చూసి నేను నేర్చుకుంటా బిజినెస్ చేస్తా అంటే కాదు మామ. ప్యూర్ నాటుకోడి పిల్లలకు ఎట్లా పెంచాలి నెలదాకా అది కూడా నువ్వు నేర్చుకోవాలి. మన పాత వీడియోలు చూసినావు అనుకో నేర్చుకోగలుగుతావు మామ. మళ్ళీ నెక్స్ట్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకో. ఈ వీడియోని వీలైనంత వరకు చాలామందికి షేర్ చేయమామ. నీ ఒక్క షేర్ వల్ల మస్తు మంది నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళు కూడా 4 పైసలు సంపాదించుకుంటారు. నీ షేర్ వల్ల నేను గుర్తుపెట్టుకుంటారు, అరే మామ ఈయన ఈ వీడియో షేర్ చేసిండు, అట్లని ఈరోజు నేను 4 రూపాయలు సంపాదించుకోగలుగుతున్నా అని. ఎందుకంటే మస్తు మందికి జాబులు లేక, ప్రైవేట్లో జాబులు లేక, గవర్నమెంట్లో జాబులు లేక ఖర్చులు పెరిగిపోయి మస్తు ఇబ్బంది పడుతున్నారు మామ. అందుకోసం వీలైనంత వరకు ఈ వీడియోని షేర్ చేస్తామని నమ్ముతున్నా. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. కొత్తగా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో కోసం. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. ఇక లాస్ట్కి ఇంకా చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది మామ, ఈ స్టార్టర్ ఫీడ్ ఏడ దొరుకుతుంది అని. ఏం లేదు మామ, నువ్వు మ్యాప్స్ ఉంటుంది కదా, రూట్ మ్యాప్ ఉంటుంది కదా, దాంట్లో సెర్చ్ చేయి పౌల్ట్రీ ఫీడ్ అని సెర్చ్ చేసినావు అనుకో, ఆ కోళ్ళ మేత షాప్లో అయితే ఉంటుందో మేత షాప్లో ఆడనికి ఆ లొకేషన్ వచ్చేస్తుంది, ఆడికి పోయి తెచ్చుకోగలుగుతావు. ఇది లేదు దగ్గరలో చూపిస్తలేదు పౌల్ట్రీ ఫీడ్ షాప్, ఇది స్టార్టర్ ఫీడ్ ఇది దొరుకుతలేదు అన్నప్పుడు నువ్వు ఏం చేయాలంటే రాగులు, సజ్జలు, జొన్నలు ఇవి మొత్తం చెప్పినా కదా, ఇవి మంచిగా కడుక్కో, మంచిగా కడిగి నానబెట్టుకొని ఇలా సాయంత్రం నానబెట్టుకొని రేపు పొద్దుగాల తినిపి. దాంతోపాటు ఏం చేయాలంటే ఒక ఉల్లిగడ్డ, పాలకూర ఉంటుంది కదా, ఆ ఉల్లిగడ్డ పాలకూర కొద్దిగా టమాటాలు, కొద్దిగా ఇట్లా వేస్టేజ్ పడిపోయినాయి పుచ్చిపోయినాయి పాడేస్తారు అంగళ్ళలో, ఆడ నుంచి పోయి తెచ్చుకొని మంచిగా కట్ చేసేసి వాటితో పాటు